ఫ్రెండ్స్, మన గోదావరికంలో వందల మైసమ్మ గుళ్ళు కూల్చివేయబడ్డాయి. మన ఊరు నమ్మకం, మన తల్లి రూపం బుల్డోజర్ల కింద నలిగిపోతుంటే మన ఊరంతా మౌనం పాటిస్తున్న సమయానికి నిన్న ఎన్టీపీసీలోని సోలార్ ప్లాంట్ దగ్గర ఎన్టీపీసీ వాళ్ళు చదును చేస్తూ ఉండగా ఆ మట్టిలో నుంచి బయటపడింది ఒక విగ్రహం. అదే దుర్గమ్మ తల్లి విగ్రహం. ఈ సంఘటన చూసిన వాళ్ళకి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే అది ఒక సాధారణ రాయి కాదు, స్వయంభుగా వెలిసిన మన భక్తి శక్తి స్వరూపం దుర్గమ్మ తల్లి విగ్రహం. మన హిందూ సంఘాలు, మన ఊర్లోని ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తల్లిని శుభ్రం చేసి అభిషేకాలు చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజ చేశారు. ఆ దృశ్యాన్ని చూడడానికి ఊరంతా అక్కడికి చేరుకుంది. ఒక్క క్షణం మన ఈ గోదావరికని గడ్డ ఊపిరి తీసుకున్నట్టు అనిపించింది. అక్కడ గుడి నిర్మించాలని ప్రజలు కూడా డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. కానీ అలా మన భక్తి జ్వాలలు రగులుతున్న వేళ ఎన్టీపీసీ అధికారులు ఎవ్వరికి చెప్పకుండా అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించి ఎక్కడనో పడేశారు. ఎందుకు తొలగించారు, ఎవరి ఆజ్ఞతో తొలగించారన్న విషయం ఇప్పటికి ఎవరికీ తెలియదు. స్వయంభుగా వెలిసిన ఆ దుర్గమ్మ విగ్రహాన్ని స్థాపించాల్సిన బదులు ఎవ్వరు చూడని చోటుకు విసిరేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం. అసలు ఈ గోదావరి కల్లా ఏం జరుగుతుంది? ఈ గడ్డ మీద ఏ గాలి వీచిందో గాని మైసమ్మ, దుర్గమ్మ లాంటి దేవాలయాలు నేలమట్టం అవుతున్నాయి. ఇది ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక. ఎక్కడైతే అధర్మం, అన్యాయం ఎక్కువగా అవుతుందో అక్కడ భూములు చీల్చుకుంటూ ఆకాశాన్ని బద్దలు కొడుతూ ఒక అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది. అది ఈ అమ్మవారి విగ్రహం కావచ్చు. దుర్గమ్మ అంటే అధర్మాన్ని దహించేది. ఆ తల్లిని నేలకేసి విసిరేసిన వాళ్ళు ఆ తల్లి కోపం కూడా ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకుంటారు. గోదావరి ప్రజలరా, మేల్కోండి. హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులను అరికట్టడం మనందరి బాధ్యత. అది మన కర్తవ్యం. జై భవాని, జై హింద్.